ముద్రగడ సంస్మరణ సభ టీడీపీలో చిచ్చు పెట్టింది. గుంటూరులో ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. ఈ సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఉమ వేదిక పంచుకోవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. బోండా ఉమ వివరణ తీసుకోవాలని పార్టీ నేతలు పల్లా నిమ్మలకు బాధ్యతలు అప్పగించారు. అయితే తనను వివరణ అడగటంపై సన్నిహితుల దగ్గర బోండా ఉమ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో జరిగిన ముద్రగడ సంస్మరణ సభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ వైసీపీ నేతలతో కలిసి పాల్గొన్నా తన వివరణ మాత్రమే అడగడంపై సన్నిహితుల వద్ద బోండా అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లోనూ ముద్రగడ సంస్మరణ సభ రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిందని, అన్ని చోట్ల కూటమి నేతలు వైసీపీ వాళ్లతో పాల్గొన్నా తనను మాత్రమే టార్గెట్ చేశారని బోండా సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. గుంటూరులో జనసేన నుంచి బయటకు వెళ్లిన దాసరి రాము ముద్రగడ సంస్మరణ సభ పెడితే వెళ్లాలని, దానికి అంబటి వస్తే తన బాధ్యత ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు బోండా. పార్టీ అధినేత చంద్రబాబును కలిసి ఇదే విషయాన్ని చెప్పే ఆలోచనలో బోండా ఉమా ఉన్నట్టు తెలుస్తోంది. బోండా ఉమా, అంబటి రాంబాబు ఒకే వేదిక పంచుకోవడంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లో వేదికలు పంచుకోవద్దని టీడీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యూహాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. గొడ్డలి పార్టీ అనేది విషవృక్షం లాంటిదని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క టీడీపీ నేత, కార్యకర్త గుర్తుంచుకోవాలన్నారు. నిత్యం కులాలు, మతాల పేరుతో విద్వేషాలు రగిలించడమే వైసీపీ అజెండాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు వారు చేస్తున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి. ముద్రగడ సంస్మరణ సభ టీడీపీలో చిచ్చు పెట్టింది. గుంటూరులో ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. ఈ సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఉమ వేదిక పంచుకోవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. బోండా ఉమ వివరణ తీసుకోవాలని పార్టీ నేతలు పల్లా నిమ్మలకు బాధ్యతలు అప్పగించారు. అయితే తనను వివరణ అడగడంపై సన్నిహితుల దగ్గర బోండా ఉమ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో జరిగిన ముద్రగడ సంస్మరణ సభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ వైసీపీ నేతలతో కలిసి పాల్గొన్నా తన వివరణ మాత్రమే అడగడంపై సన్నిహితుల వద్ద బోండా అసంతృప్తి వ్యక్తం చేశారు.